హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటి వరకు పూర్తిగా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత జవసత్వాలు వచ్చినట్టుగా కనపడుతుంది, అంటే యాక్టివిటీ కనపడుతుంది. అప్పటి వరకు ఎవరు లేనప్పుడు ఎవరు దాన్ని పెద్దగా తీసుకోలేదు కూడా. చాలామంది పదవులు అనుభవించారు, కానీ చాలామంది ఏదో కార్డు వదిలేశారు అంటారు కదా, అట్లా వదిలేసి వెళ్ళిపోయారు ఎవరి పార్టీకి వాళ్ళు. ఇప్పుడైతే కొంత యాక్టివిటీ అయితే కనపడుతుంది. ఏంటి సార్ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ మీద? 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 0.8% ఓట్ షేర్ వస్తే కాంగ్రెస్కి 1.4% ఓట్ షేర్ వచ్చింది. 2019లో ఎస్, ఎగ్జాక్ట్లీ. హడావిడి లేకపోయినా కాంగ్రెస్కి వచ్చింది 1.4%, 1.38% ఓట్ షేర్ వచ్చింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వచ్చిన దౌర్భాగ్యం అన్నంత పెద్ద మాట నేను ఉపయోగించలేను, కానీ ఆ ఏపీ కాంగ్రెస్ అంతా కూడా కేవీపీ రామచంద్రరావు గారి కనుసన్నల్లో ఉంటుంది. కేవీపీ రామచంద్రరావు గారు ఎక్కడో ఆయనకి జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రేమ ఉన్నది, వైఎస్ఆర్ కుమారుడుగా ఆయనకు ప్రేమ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ని ఎంత రివైవ్ చేస్తే టు దట్ ఎక్స్టెంట్ జగన్మోహన్ రెడ్డి నష్టం జరుగుద్ది. ఆ ఓట్ బ్యాంకు కామన్ ఓట్ బ్యాంకు ఆ రెండు పార్టీలది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓట్ షేర్ పెరిగితే టు దట్ ఎక్స్టెంట్ జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోతుంది. ఓకే, అది బహుశా కేవీపీ రామచంద్రరావు గారికి ఇష్టం లేదేమో నేను అనుకుంటున్నాను. అందువల్ల అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిస్సత్తువుగా మిగిలిపోయింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇక్కడ ఆలోచించాలి అని కాంగ్రెస్ పార్టీ అనుకున్నదో, ముఖ్యంగా డికే శివకుమారు ఇన్స్టాన్స్ తోటి ఇక్కడ ఏదో ఒక కథలకి తీసుకొద్దామని చెప్పి అనుకోవటం, అదే టైంలో షర్మిల కూడా వాళ్ళతోటి కలవటం, వాళ్ళ సహాయం కోరటం, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్గా జరిగినాయని నేను అనుకుంటున్నాను. అయితే షర్మిలమ్మ వచ్చిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చింది, సైకలాజికల్గా ఊపు వచ్చింది, వాళ్ళ మొరేల్ కూడా బూస్ట్ అయింది. కానీ అది సరిపోదు. అది సరిపోవాలంటే అజెండా ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అజెండా ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ కనుక విడిగా కంటెస్ట్ చేస్తే ఇక్కడ షర్మిల వాయిస్ ఇంకా ఎక్కువగా వినిపించేది. కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తోటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా స్నేహంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయి అని ఆవిడ ఏదైతే సందేశం ఇవ్వదలుచుకుందో అది చాలా ఎఫెక్టివ్గా వెళ్ళేది. అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు 4% దాకా పెరుగుండేదానికి, 4 to 5% పెరుగుండేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏం కాబోతున్నదంటే, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు తోటి అలయన్స్ పెట్టుకుందో ఆ 2% కన్నా ఎక్కువ వచ్చింది నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఒక పార్టీ ఇంపాక్ట్ అంటే ఏంటి సార్? ఓటు పడాలి కదా, అంటే ఓటర్లు రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు సార్? క్రిస్టియన్స్, మైనారిటీస్, ముస్లిమ్స్, లేకపోతే అక్కడక్కడ క్యాండిడేట్స్ కనుక సొంత బలం ఉంటే వాళ్ళ ఓట్లు. ఇవాళ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తే చంద్రబాబు నాయుడు బెనిఫిట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు బెనిఫిట్ అవుతే బీజేపీ బెనిఫిట్ అవుతుంది. బీజేపీ బెనిఫిట్ కావాలని ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు కోరుకోరు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు బీజేపీ అలయన్స్ వలన షర్మిల ఇంపాక్ట్ ఏమీ ఉండదు, కాంగ్రెస్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. మహా ఉంటే మ్యాక్సిమం 1.38% నుంచి 2%, 2.3% వెళ్ళొచ్చు. అంటే ఒక్కళ్ళు కూడా గెలిచే అవకాశం లేదా? ఇప్పుడు షర్మిల లాంటి వాళ్ళు పోటీ చేస్తే గెలుస్తారు కదా. మేబీ ఒకవేళ షర్మిల కంటెస్ట్ చేస్తే ఆమె ఎక్కడైనా గెలవచ్చు. 2 రఘువీరారెడ్డి ఒకటి గెలవచ్చు. అంతకు మించి గెలిచేదానికి పోటీలో పెడతామని చెప్పి. ఎవరు? సునీత నాకు అనుమానమే. ఆవిడ టీడీపీ నుంచి పోటీ చేస్తుందా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుందా? కాంగ్రెస్ నుంచి కనుక సునీతమ్మ కనుక పోటీ చేస్తే గెలిచేదానికి చాలా అవకాశాలు తక్కువ. వాళ్ళ అమ్మగారు కనుక పోటీ చేస్తే గెలవచ్చు, కానీ సునీత అయితే గెలవదు, కష్టం. అంటే ఇంపాక్ట్ ఇప్పుడు మొన్నటి వరకు కూడా కాస్త గట్టిగా మాట్లాడిన షర్మిల ఈ మధ్య కాలంలో పెళ్ళప్పటి నుంచి కాస్త స్లో డౌన్ అయిపోయినట్టు కనపడుతుంది.
ఇక్కడ పెళ్ళైనప్పటి నుంచి కాదు, పెళ్ళైనప్పటి నుంచే ఇక్కడ బీజేపీ చంద్రబాబు నాయుడు అలయన్స్ స్టార్ట్ అయింది. వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుందా మేమన్నా? అదే ఇప్పుడు ఆవిడ ఎంత కేకలు పెట్టినా కూడా ఇంపాక్ట్ ఏమి ఉండదు. బహుశా మీరు అన్నట్టు ఎక్కడైనా ఏమైనా ఉన్నదేమో. కాంగ్రెస్ కేవీపీ గారు కాస్త కేవీ రామచంద్ర గారు ఏదైనా స్లో డౌన్ కమ్మని చెప్పారేమో మనకు తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందంటారా సార్ కనుచూపు మేరలో? కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో బయలుదేరితే ఉంది. ఇప్పుడు మీకు కర్ణాటకలో మేలుకో కర్ణాటక అనే స్లోగన్ తోటి లిబరల్స్ అలానే సెక్యులర్స్ విపరీతమైన వేదికని తయారు చేశారు. ఆ వేదికని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తయారు చేయరు ఆంధ్రప్రదేశ్లో? అది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, షర్మిల గారు వచ్చి అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ లేవదా సార్? అంత వేరే చావున్న నాయకుడు ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీలో లేడా? తయారు చేసుకోలేదు. నాయకుడికి చావక్కర్లేదు సార్, అజెండా ఉండాలి. మహాత్మా గాంధీ ఏమంత వీరోచితమైన పరాక్రమం కలిగిన వాడు, అజెండా ఉంది. ఆ అజెండా సత్యం, ధర్మం, అహింస, వాటి మీదనే అతని అజెండాని బిల్డ్ చేశాడు. ఆ అజెండాని 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవాళ 300 సీట్ల దాకా ఎదిగిందంటే అజెండా ఉన్నది. నీకు నాకు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. బట్ దేర్ ఈజ్ అజెండా. ఆ అజెండాని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళకపోతుంది. భారతీయ జనతా పార్టీ హిందుత్వ అని ఒకవైపు అరుస్తూ ఉంటే, వీళ్ళు మేము కూడా గుడికి వెళ్తాము, మేము కూడా బొట్టు పెట్టుకుంటాము, మేము కూడా అడ్డబొట్టు పెట్టుకుంటాము, జంజం వేసుకుంటాము అని కాంగ్రెస్ వాళ్ళు అంటే మీకెందుకు ఓట్లు వేయాలి? బీజేపీకే వేస్తారు. మీరు చెప్పాల్సింది ఏంటంటే నెహ్రూవియన్ సోషలిజం ఉందని చెప్పాలి, మేము సెక్యులరిజం అని చెప్పాలి, మతాతీత పార్టీ అని చెప్పాలి. అప్పుడు మీరు ఏమంటే జనం వస్తారు. అలానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో సైల్ అవుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు అంటే వెళ్ళాలి. అది వాళ్ళకి ఇష్టం లేదు. కాంగ్రెస్ హార్డ్ కోర్ క్యాడర్కి ఇష్టం లేదు. వాళ్ళు అజెండాను కనుక తయారు చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీక్ అవుతారు. ఇవాళ కాకపోతే రేపైనా ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి అవకాశం ఉన్నది. కానీ వాళ్ళు ఆ అజెండాను తయారు చేసుకోవట్లేదు. మస్తాన్ వలీ ఈస్ లీడర్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్సీఏలో చాలా కష్టపడి పైకి వచ్చాడు. మరి అలాంటి నాయకులు ఉన్నారు. రఘువీరారెడ్డి లాంటి సిన్సియర్ నాయకులు ఉన్నారు. షర్మిల వచ్చేంత వరకు వీళ్ళందరూ ఎందుకు స్తబ్దత ఏర్పడ్డారు? రఘువీరారెడ్డి గారేమో అసలు వదిలేసి. జాతీయ పార్టీల్లో ఉన్న సమస్య ఏమిటంటే, జాతీయ నాయకత్వం ఏదైతే అనుకున్నదో దాన్ని రాష్ట్ర నాయకత్వం చేయాలి. జాతీయ నాయకత్వం ఎలా ఉంటుందంటే, రాష్ట్ర నాయకుల కాళ్ళకి తాళ్ళు వేస్తారు, తాళ్ళు వేసి పరిగెత్తు పరిగెత్తు అంటారు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. కన్నా లక్ష్మీనారాయణని ప్రెసిడెంట్గా పెట్టినా, సోము వీర్రాజుని పెట్టినా, ఇప్పుడు పురంధేశ్వరిని పెట్టినా మొత్తం నాట్ అంతా కూడా జాతీయ నాయకత్వం వైపు నుంచి రావాల్సిందే. వీళ్ళు ఏం పరిగెత్తుతారండి? పరిగెత్తడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఏది? అదే ప్రాంతీయ పార్టీలో ఆ ప్రాంతీయ పార్టీ అధినేతకి స్వేచ్ఛ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఆ స్వేచ్ఛ కోసమే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు సొంత పార్టీ పెట్టుకున్నాడు. కాబట్టి ఈ సమస్య ఒక కాంగ్రెస్కే కాదు, కమ్యూనిస్టుల్లో కూడా ఉన్నది, భారతీయ జనతా పార్టీలో ఉన్నది. జాతీయ నాయకత్వం ఏదైతే అనుకుంటుందో దాని ప్రకారమే రాష్ట్ర నాయకత్వానికి సడలింపు ఇస్తారు. ఓకే ఓకే. సో కనుచూపు మేరలో ఇప్పటికిప్పుడైతే ఎజెండాతో రావడం అంటే అది రాకపోవడానికి ఏమైనా రీజన్ ఉంటుంది? ఎజెండాతో అంటే చేతగానే తనం ఎజెండాతో కాదు, వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళకి ఐడియాలజికల్ క్లారిటీ లేదు. ఇంకా ఒక అడుగు ముందుకు చెప్పాలంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ. అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దేశం అంతా ఉన్నది జాతీయ నాయకత్వానికి క్లారిటీ లేదు, కన్సిస్టెన్సీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఎవరితోనే కలవండి, వాళ్ళ మెయిన్ ట్రాక్ని మాత్రం వదలలేదు. ఆర్టికల్ 370 అబ్రిగేషన్ నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను, తీసుకొచ్చారు. వాళ్ళు కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవాళ కూడా వదిలిపెట్ల. జాతీయ స్థాయిలో దాని జోలికి వెళ్ళకపోయినా రాష్ట్ర స్థాయిలో దాని వెంటబడుతున్నారు. అంటే వాళ్ళ మెయిన్ ట్రాక్ని వదిలిపెట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ ట్రాక్ ఏంటి? సోషలిజం, సెక్యులరిజం, లిబరలిజం, టాలరెన్స్. వాటిని వదిలిపెట్టి ఇవాళ సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ రెండు ఉండవు.
హిందుత్వ వర్సెస్ సెక్యులరిజం. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళు ఆ సెక్యులరిజాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అది ఇవాళ రాహుల్ గాంధీకి అర్థం కాకపోవటమే కాంగ్రెస్ పార్టీ యొక్క దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ దురదృష్టమే యాంటీ బీజేపీ పీపుల్కి దురదృష్టం. నువ్వే చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.